హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్రొఫైల్ లైట్ అనేది ఉంటుంది కదా, ప్రొఫైల్ లైటింగ్ అనేది ఎక్కువైంది అనుకోండి. ఒకవేళ ఎల్ఈడి స్ట్రిప్స్ అనేది సింగిల్ స్ట్రిప్ వేసినా, ఒకవేళ డబల్ స్ట్రిప్ వేసినా, అందులో మనకి లైటింగ్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి. ఆ లైటింగ్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, దానికి ఆ లైటింగ్ని తగ్గించుకోవడానికి ఒక డ్రిమ్మర్ అయితే ఉంటుంది. మీకు ఈ డ్రిమ్మర్ అనేది మనకి ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అలాగే పనిచేస్తుంది. ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది మనకి ఏసీలో పనిచేస్తుంది. ఈ డ్రిమ్మర్ అనేది మనకి డీసీలో పనిచేస్తుంది. ఇది మీకు 12 volts నుండి 24 volts సప్లై అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం, కానీ ఇది మనం ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, మనకి ఈ డ్రిమ్మర్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను మీకు కెమెరా యాంగిల్ అనేది రొటేట్ చేసి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఇది మీకు డ్రిమ్మర్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా సింపుల్ ప్యాకేజీలో వచ్చింది, చాలా చిన్నదిగా ఉంటుంది. మీకు డీసీ 12 volts నుండి 24 volts మధ్యన పనిచేస్తుంది. 30 amperes వరకు ఇది పనిచేస్తుంది. మీకు చోక్స్లో మీకు ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి చోక్ వచ్చి మీకు 10 amperes చోక్. ఇది ఇందులో మీకు 5 amperes ఉంటుంది, 10 amperes ఉంటుంది, మీకు 16 amperes ఉంటుంది, 20 amperes ఉంటుంది, 25 amperes ఉంటుంది, 30 amperes ఉంటుంది. ఇది అప్ టు మీకు 30 amperes వరకు అయితే పనిచేస్తుంది ఈ డ్రిమ్మర్ అనేది. మనం 1 ampere 2 ampere చోక్స్ కూడా కనెక్ట్ చేసుకుని ఎల్ఈడి స్ట్రిప్ యొక్క లైటింగ్ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నేను ముందుగా మీకు డ్రిమ్మర్లో అనేది ఏం వస్తాయో చూపిస్తాను చూడండి. మీకు ఇలా సింపుల్ ప్యాకేజీలోనే ఉంటుంది. ఇది మీకు డిమ్మర్ అని రాసింది. ఇక్కడ మీకు ఆన్ ఆఫ్ అని రాసింది. అలాగే మీకు డీసీ 12 volts 24 volts 30 amperes అని రాసింది. ఇక్కడ మీకు పాజిటివ్ నెగిటివ్ ఇన్ అని రాసింది. ఇక్కడ ఇన్పుట్ అయితే ఇవ్వాలి మనం పాజిటివ్ నెగిటివ్. అలాగే మనకి పాజిటివ్ నెగిటివ్ అవుట్పుట్ అనేది ఇక్కడ రాసింది. ఇక్కడ మనకి నాబ్ అనేది ఉంది చూసారు కదా, ఈ నాబ్ అనేది మనకి వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డిమ్మర్ చేసే పని ఇది మీకు డీసీ డిమ్మర్ కదా, ఈ డీసీ డిమ్మర్ కాకుండా మనకి ఏసీ రెగ్యులేటర్స్ ఉంటాయి, ఫ్యాన్ రెగ్యులేటర్స్. ఈ ఫ్యాన్ రెగ్యులేటర్స్ని యూజ్ చేయొచ్చు కదా అని అనుకుంటే మీకు అది కూడా ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది మనం సిరీస్లో కలుపుతాము. ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది సిరీస్లో కలిపితే ఏం జరుగుతుందంటే మీకు కరెంట్ని అనేది రెడ్యూస్ చేస్తుంది. మీకు కరెంట్ని తగ్గించడం పెంచడం అయితే చేస్తుంది సిరీస్లో కలపడం వల్ల. అదే మనం ప్యారలల్లో కలిపామనుకోండి, ప్యారలల్లో కలిపితే ఏమవుతుందంటే మీకు వోల్టేజ్ని అయితే రెడ్యూస్ చేస్తుంది, వోల్టేజ్ని తగ్గించడం పెంచడం అయితే చేస్తుంది. ఇది మీకు ప్యారలల్లో డిమ్మరు, ఇది మీకు సిరీస్ డిమ్మర్. ఇది మీకు రెండు ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాను. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నేను ముందుగా మనకి ఇక్కడ ప్రాక్టికల్ చేసుకోవడానికి నేను కొన్ని తీసుకున్నాను. ఇది మీకు డిమ్మరు, ఇది మీకు చోక్, ఇది మీకు డ్రైవర్ అంటారు కదా, ఎల్ఈడి డ్రైవర్ ఇది. అలాగే నేను ఇక్కడ 2 ఎల్ఈడి ప్రొఫైల్స్ అయితే తీసుకున్నాను. ఈ ప్రొఫైల్స్లో ఒక దాంట్లో సింగిల్ స్ట్రిప్ వేసాను, ఇంకో దాంట్లో డబల్ స్ట్రిప్ అయితే వేసాను. లైటింగ్ అనేది మనకి ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనేది. ఓకేనా? ముందుగా నేను ఇక్కడ మీకు కనెక్షన్ అయితే ఇస్తున్నాను చూడండి. ఇక్కడ నేను మీకు ముందుగా చోక్ అయితే ఇన్పుట్ పేజ్ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. మనం దీన్ని చోక్ అనొచ్చు, లేదా ఎల్ఈడి డ్రైవర్ అనొచ్చు. ఇది మీకు 10 amperes 120 watt వరకు పనిచేస్తుంది ఈ డ్రైవర్ అనేది. ఇది మీకు ఫుల్ ఎక్స్ కంపెనీ 2 years వారంటీతో అయితే వస్తుంది. ఓకే, ఇన్పుట్ పేజ్ న్యూట్రల్ అయితే ఇవ్వడం పూర్తయింది. తర్వాత మనకి చోక్ నుండి వచ్చేటువంటి పాజిటివ్ నెగిటివ్ని తీసుకొచ్చి ఈ డ్రిమ్మర్కి అయితే మనం కనెక్ట్ చేయాలి. అది కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఫస్ట్ మీకు ఒకసారి నేను డ్రిమ్మర్ అయితే కనెక్ట్ చేయకుండా మీకు డైరెక్ట్ ఈ 2 ప్రొఫైల్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రిప్స్ అనేది ఒకసారి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. మీకు బ్రైట్నెస్ అనేది ఏ విధంగా వస్తుంది, తర్వాత డ్రిమ్మర్ అనేది కనెక్ట్ చేసిన తర్వాత బ్రైట్నెస్ అనేది ఏ విధంగా అడ్జస్ట్ అవుతుందో చూద్దాము. ఇక్కడ మనకి ఈ డ్రైవర్ దగ్గర కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది రాసి ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఎల్ఈడి ప్రొఫైల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. అలాగే మన ఛానల్లో ప్రీవియస్గా నేను చేశాను, అవి కూడా ఒకసారి చూడండి. వీడియోస్ అనేవి ప్రొఫైల్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ప్రొఫైల్ లైటింగ్ చేసేటప్పుడు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చేశాను. నేను నెగిటివ్ కనెక్ట్ చేసిన తర్వాత పాజిటివ్ని అయితే కనెక్ట్ చేస్తాను. అలాగే నేను ఇంకొక ప్రొఫైల్ ఉంది కదా, దాన్ని కూడా కనెక్ట్ చేస్తున్నాను. చాలామంది సబ్స్క్రైబర్స్కి డౌట్ వస్తుంది, అన్న ఇది మీకు 10 amperes చోక్ కదా, 4 స్క్రూస్ ఇచ్చారు కదా, ఒక దాంట్లో 5 amperes ఇంకో దాంట్లో 5 amperes వస్తుందని అడుగుతున్నారు. లేదు, మీకు టోటల్ మీకు 10 amperes వచ్చేస్తుంది అవుట్పుట్ అనేది. ఇక్కడ మీకు ఎందుకు ఇలా ఇచ్చారంటే మనం డివైడ్ చేసుకోవడానికి వైర్స్ అనేది ఎక్కువ వచ్చాయి అనుకోండి, మనకి ఈ కనెక్టర్లో డివైడ్ చేసుకోవడానికి ఈ కనెక్టర్ అయితే ఇస్తారు, అంతే తేడా. అలాగే మీకు ఇది 10 amperes చోక్ అంటే డైరెక్ట్ మరి 10 amperes చోక్ అనేది ఈ ఎల్ఈడి స్ట్రిప్స్ అనేవి చిన్నవి ఉన్నాయి కదన్నా,
మరి కాలిపోతాయేమో అన్న డౌట్ కూడా వస్తుంది మన సబ్స్క్రైబర్స్కి కొంతమంది. ఎందుకంటే ఇది మీకు ఎస్ఎంపిఎస్ కింద అయితే పనిచేస్తుంది. ఇది మీకు ఎస్ఎంపిఎస్ అంటే ఎంతవరకు లోడ్ అయితే కనెక్ట్ అయ్యిందో ఆ లోడ్కి సంబంధించినటువంటి యాంపియర్స్ అనేది మీకు పంపిస్తుంది. ఓకేనా, చోక్ అనేది మీకు ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు ఆన్ చేస్తే ఫుల్ బ్రైట్నెస్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి ఆఫ్ చేస్తున్నాను. నేను ఒకసారి మన ఛానల్లో లైట్ అయితే ఆఫ్ చేస్తాను, ట్యూబ్ లైట్ అనేది. ఓకే, ట్యూబ్ లైట్ అనేది ఆఫ్ చేశాను. ఇప్పుడు ప్రొఫైల్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి. ఇది మీకు ఈ విధంగా అయితే వస్తుంది లైటింగ్ అనేది. మీకు బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువ అయితే వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఈ డైరెక్ట్ చోక్ అయితే కనెక్ట్ చేసాను కదా, ఈ ప్రొఫైల్ స్ట్రిప్స్ అనేవి. నేను ఇప్పుడు డ్రిమ్మర్ని అయితే కనెక్ట్ చేస్తాను. డ్రిమ్మర్ని అయితే కనెక్ట్ చేసి ఏ విధంగా అయితే మనం బ్రైట్నెస్ అయితే తగ్గించుకోవచ్చో చూద్దాం. ఇది మనకి డ్రిమ్మర్. మనకి ఈ డ్రిమ్మర్కి కనెక్ట్ చేసేటప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ అనేది జాగ్రత్తగా చూసుకుని కనెక్ట్ చేసుకోండి. ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనం రివర్స్ ఇచ్చామనుకోండి, డ్రిమ్మర్ అయితే మీకు షార్ట్ అవుట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్ అయితే ఎక్కడ కనెక్ట్ అయిందో చూసుకోండి. అంటే ఇన్ అంటే మనకి చోక్ నుండి వచ్చేటువంటి అవుట్పుట్ని అయితే కనెక్ట్ చేయాలి. మీకు ఇన్పుట్ దగ్గర ఫస్ట్ అయితే నెగిటివ్ని అయితే కనెక్ట్ చేయమంటుంది, నెగిటివ్ అలాగే పాజిటివ్. కొంచెం జూమ్ చేశాను. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే నెగిటివ్ని అయితే కనెక్ట్ చేశాను, తర్వాత పాజిటివ్. ఇప్పుడు ఇన్పుట్ నెగిటివ్ పాజిటివ్ కనెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ డ్రైవర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. డ్రైవర్కి పాజిటివ్లో పాజిటివ్, నెగిటివ్లో అయితే నెగిటివ్ అయితే కనెక్ట్ చేశాను. కొంచెం జూమ్ అవుట్ చేస్తాను చూడండి. డ్రైవర్ నుండి మీకు పాజిటివ్ నెగిటివ్ తీసుకుని డ్రిమ్మర్కి అయితే కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు డ్రిమ్మర్ నుండి మనకి అవుట్పుట్ అయితే కనెక్ట్ చేస్తాం. పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్. ఫస్ట్ నేను నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాను అవుట్పుట్. అలాగే మీకు పాజిటివ్ కూడా కనెక్ట్ చేశాను చూడొచ్చు. ఈ విధంగా అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేను మీకు ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ ఆఫ్లో ఉంది డ్రిమ్మర్ అనేది. నేను దాన్ని మీకు రొటేట్ చేస్తుంటే చూడండి, మీకు వెలుగుతున్నాయి. మీకు మనం పెంచుకునే కొద్దీ లైటింగ్ అయితే పెరుగుతుంది, తగ్గించుకునే కొద్దీ మీకు లైటింగ్ అయితే తగ్గుతుంది. నేను మీకు ఒకసారి ఛానల్లో ఉన్నటువంటి లైట్ని అయితే ఆఫ్ చేసేసి మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఈ డ్రిమ్మర్ యొక్క పనితనం అనేది ఏ విధంగా ఉందో మీకు అర్థమవుతుంది. చూడండి, నేను లైట్గా రెగ్యులేటర్ అయితే మీకు డ్రిమ్మర్కి ఉన్నటువంటి రెగ్యులేటర్ని అయితే నేను పెంచుతున్నాను. పెంచితే చూసారు కదా మీకు ఎలా వెలిగిందో. మీకు డిస్ప్లే మీద ఏమైనా గీతలు రావచ్చు, ఎందుకంటే మీకు కెమెరా యొక్క లెన్స్ మీద మీకు లైటింగ్ అనేది ఫోకస్ అవుతుంది కదా, అందువల్ల మీకు ఈ గీతలు అనేది వస్తుంది. మీకు నార్మల్గా అయితే ఎటువంటి గీతలు అయితే రావో, మీకు స్టేబుల్గానే వెలుగుతాయి. ఎల్ఈడి స్ట్రిప్ అనేది కొట్టుకోవడం కానీ ఏమీ జరగదు. మీకు ఫ్లిక్కరింగ్ అంటారు కదా, ఫ్లిక్కరింగ్ అనేది రాదు. మీకు నేను పెంచుతున్నాను, లైటింగ్ అయితే పెరుగుతుంది. చూడండి, మనం పెంచుకోవచ్చు. మనకి ఎంత బ్రైట్నెస్ కావాలో అంతవరకు అయితే మనం పెంచుకుని ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఈ బ్రైట్నెస్ కావాలనుకుంటే ఈ బ్రైట్నెస్, అలాగే మనకి ఇది ఫుల్ బ్రైట్నెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే మనం తగ్గించుకునే కొద్ది మనకి బ్రైట్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా అయితే పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఛానల్ లైట్ అయితే ఆన్ చేశాను. ఇలా మనం పెంచుకునే కొద్ది పెరుగుద్ది, తగ్గించుకునే కొద్ది తగ్గిస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఒక డౌట్ రావచ్చు, మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ఏమైనా డౌట్ రావచ్చు, అన్న మరి ఇప్పుడు ఈ డ్రిమ్మర్ అనేది ఎక్కడ పెట్టాలి అని మీకు డౌట్ రావచ్చు. మీకు మనం ఈ డ్రైవర్ అనేది ఎక్కడ పెడతామో అక్కడ ఈ డ్రిమ్మర్ని అయితే పెట్టుకోవాలి. అంటే మనకి సీలింగ్ లైట్ దగ్గర పెడతాం కదా, డ్రైవర్ని తీసుకొచ్చి ఆ పక్కనే డ్రిమ్మర్ కూడా పెట్టుకుని మనకి ఎంత బ్రైట్నెస్ అయితే కావాలో అంత బ్రైట్నెస్ మీద ఈ డ్రిమ్మర్ని అయితే పెట్టేసి అలా సీలింగ్లో పెట్టేసుకోవడమే. ఇంకా తర్వాత మనం ఇండివిజువల్గా కింద స్విచ్ బోర్డులో ఏమైనా స్విచ్చెస్ అనేది ఆన్ చేస్తుంటే మనకి ప్రొఫైల్ అయితే వెలుగుతూ ఉంటుంది. మీకు నార్మల్గా ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. లేదు మీకు ఈ డ్రిమ్మర్ అనేది ఎక్కడైనా వాల్ మీద కనెక్ట్ చేసుకోవాలనుకోండి, మీకు ఇన్పుట్ అవుట్పుట్ వైర్స్ అనేది తెచ్చుకొని మీరు ఎక్కడన్నా వాల్ మీద కనెక్ట్ చేసుకోవాలి. అది అంతగా బాగోదు అనుకోండి. మీకు ఒక స్పెసిఫిక్ బ్రైట్నెస్ అనేది వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఇంకేమైనా డౌట్ రావచ్చు, అన్న మనకి ఇప్పుడు ఎల్ఈడి ప్రొఫైల్లో మనం వేసుకుంటాం కదా ప్రొఫైల్స్ అనేది, ఇప్పుడు డబల్ స్ట్రిప్ సింగిల్ స్ట్రిప్ వేశారు కదా, మరి సింగిల్ స్ట్రిప్ వేసుకుంటే సరిపోతుంది కదని మీకు డౌట్ రావచ్చు. సింగిల్ స్ట్రిప్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సెంటర్న బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఇది 1 ఇంచ్ ప్రొఫైల్, ఇది సెంటర్న బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఆ సైడ్ ఈ సైడ్ మీకు డల్ అయితే వస్తుంది. అంటే లైటింగ్ అనేది మీకు డార్క్ స్పాట్స్ కింద అయితే వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకైతే నచ్చలేదు ఈ డార్క్ స్పాట్స్ అయితే రావడం. ఈ డార్క్ స్పాట్స్ రాకుండా నాకు ఫుల్ బ్రైట్నెస్ కావాలని అడిగారు. ఫుల్ బ్రైట్నెస్ కావాలనుకుంటే అంటే డార్క్ స్పాట్ అనేది లేకుండా ఉండడం వల్ల డబల్ స్ట్రిప్ అయితే వేయడం జరిగింది. డబల్ స్ట్రిప్ అనేది వేయడం వల్ల ఏమైందంటే లైటింగ్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు లైటింగ్ అనేది ఎక్కువైపోయింది, మళ్ళీ నేను చూడడానికి కొంచెం కంటికి అయితే ఇబ్బందిగా ఉందని అంటే
అప్పుడు వాళ్ళు ఈ డ్రిమ్మర్స్ అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్నవే అంటే అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నారు. లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మీకు ఒక్కొక్క డ్రిమ్మర్ కాస్ట్ వచ్చి మీకు 650 రూపీస్ అయితే ఉంటుంది రేట్ అనేది. కింద లింక్ కూడా నేను పెడతాను, కావాలంటే మీరు అక్కడ నుండి చెక్ చేయవచ్చు. ఇలా నేను ఈ డ్రిమ్మర్స్ అనేవి ఇంచుమించు ఒక 5 డ్రిమ్మర్స్ అయితే వాళ్ళ ఇంట్లో అయితే వేశాను. ఎక్కడైతే చోక్స్ అయితే ఉన్నాయో ఆ చోక్ దగ్గర అయితే ఈ డ్రిమ్మర్ వేసుకున్నాము. అంటే తర్వాత లైటింగ్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చు అనుకోండి. సీలింగ్ లైట్ అనేది ఓపెన్ చేసుకుని మనం పెంచుకోవాలనుకుంటే ఇలా మనకి ఈ రెగ్యులేటర్ అనేది మనం నాబ్ అనేది రొటేట్ చేస్తే బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది, తగ్గించుకుంటే తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే వర్క్ చేస్తుంది. అలాగే మనకి ఒకవేళ ఈ డ్రిమ్మర్ అనేది వేసుకుంటే ఈ డ్రైవర్ అనేది ఏమైనా పాడవుతుందా అనేది డౌట్ అయితే రావచ్చు. మీకు డ్రైవర్కి ఏం సంబంధం లేదు, డ్రిమ్మర్కి ఏం సంబంధం లేదు. మీకు డ్రైవర్ అనేది వేడెక్కడము పోవడము అనేది ఏమి జరగదు. మీకు అవుట్పుట్ నుండి మనం ప్యారలల్లో కనెక్ట్ చేసి మన ఎల్ఈడి స్ట్రిప్స్కి అయితే వెళ్తుంది కాబట్టి ఇది మనకి ప్యారలల్లో కనెక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వోల్టేజ్ని అయితే తగ్గిస్తుంది, పెంచుతుంది. వోల్టేజ్ని తగ్గించి పెంచి పంపుతూ ఉండడం వల్ల మీకు బ్రైట్నెస్ అనేది తగ్గడం పెరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఎల్ఈడి డ్రిమ్మర్ని తీసేసి ఇప్పుడు ఈ ఏసీ రెగ్యులేటర్ని అయితే మనం కలుపుదాం. ఈ ఏసీ రెగ్యులేటర్ని మనం ఎక్కడ కలపాలంటే మనకి ఇన్పుట్ అనేది ఫేజ్ అనేది వచ్చింది కదా, ఆ ఫేజ్ దగ్గర అయితే కలిపి మనం చేయాలి. అది కూడా నేను మీకు ఒకసారి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఏసీ రెగ్యులేటర్ అనేది 300తో అయిపోతుంది కదన్న, ఈ డ్రిమ్మర్ అనేది 650 పెట్టి కొనడం దేనికి అనేది కూడా మీకు ఇప్పుడు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. చూడండి, ఏసీ రెగ్యులేటర్ అనేది వేస్తే ఏమవుతుందంటే లైటింగ్ అనేది ఫ్లికరింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ ఎల్ఈడి స్ట్రిప్ అయితే ఉంది కదా, అది మీకు లైటింగ్ ఫ్లికరింగ్ అయితే అవుతుంది. దానివల్ల ఎల్ఈడి స్ట్రిప్ అయితే పోయే ప్రమాదం అయితే ఉంటుంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు డ్రైవర్ యొక్క అవుట్పుట్ పాజిటివ్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఒకసారి డైరెక్ట్గా అయితే ఆన్ చేస్తున్నాను. లైటింగ్ చూసారు ఎంత వస్తుందో. ఇంకా నేను ఏదైతే ఫేజ్ ఉందో దానికి ఇక్కడ ఈ రెగ్యులేటర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇది మీకు స్టెప్ రెగ్యులేటర్ 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్ టైప్ వేసుకోవచ్చు లేదా నార్మల్ దన్నా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా మీకు అంతగా అయితే పెర్ఫార్మెన్స్ అయితే లేదు. నేను నార్మల్ కూడా వేసి చూసాను, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇది మనకి రెగ్యులేటర్ని అయితే సిరీస్లో కలపడం, సేమ్ మనకి ఫ్యాన్కి కూడా ఇలాగ మనం కలుపుతూ ఉంటాము సిరీస్లోనైతే ఇలాగా. ఇప్పుడు మీకు నేను ఆన్ చేసాను చూడండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు రెగ్యులేటర్ అయితే ఆఫ్లో ఉంది. ఇప్పుడు నేను 1లో పెడుతున్నాను. 1లో పెడుతుంటే చూసారు మీకు ఇలా ఫ్లికరింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది మీకు 2 ఫ్లికరింగ్ అయితే వచ్చేయడం వల్ల ఈ డ్రిమ్మర్ని అయితే వాళ్ళు ఆన్లైన్లో నుండి అయితే తెచ్చుకున్నారు. ఇది మీకు 3లో ఉంది ఇప్పుడు. అలాగే 4, అలాగే 5 ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది. మనకి ఏదైతే ఇన్పుట్లో మనం ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది యూజ్ చేసి మనం చోక్కి పవర్ సప్లై పంపుతున్నాం కదా, అప్పుడు ఏం జరుగుతుందంటే వోల్టేజ్ అనేది తగ్గిపోవడం వల్ల చోక్ అనేది వేడెక్కిపోతుంది. ఇలా మేము ప్రాక్టికల్ కూడా చేయడం జరిగింది. ప్రాక్టికల్ అనేది చేస్తే చోక్ అనేది వేడెక్కిపోయింది. నేను చెప్పాను చోక్ అనేది వేడెక్కిపోతుందండి, మళ్ళీ చోక్ కాలిపోతుంది. దానికన్నా ఏమైనా డ్రిమ్మర్స్ ఉంటే చూసుకుంటే డ్రిమ్మర్ అయితే ఆన్లైన్లో పెట్టి తీసుకొచ్చారు. అదే మనకి ఈ డ్రిమ్మర్లో అనుకోండి ఈ విధమైన సమస్య అయితే ఏమీ ఉండదు. మనకి ఎంతవరకు లైటింగ్ కావాలంటే అంతవరకు లైటింగ్ అయితే పెట్టుకోవచ్చు, ఎంతవరకు లైటింగ్ బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంతవరకు అయితే చేసుకోవచ్చు. దీని పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఈ నార్మల్ డ్రిమ్మర్తో పోల్చుకుంటే. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు. నేను వర్క్లో ప్రాక్టికల్గా అయితే నేను ఈ డ్రిమ్మర్ని అయితే చెక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు నేను బ్రైట్నెస్ అయితే పెంచుతున్నాను, మీకు బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది. బ్రైట్నెస్ అనేది పెంచుకుని మనకు ఒక కాన్స్టెంట్ బ్రైట్నెస్ అనేది సరిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు బ్రైట్నెస్ అయితే తగ్గిస్తున్నాను. చూడండి, మళ్ళీ ఆఫ్ అయింది. మళ్ళీ నేను బ్రైట్నెస్ అయితే పెంచుతున్నాను. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఎల్ఈడి ప్రొఫైల్ యొక్క బ్రైట్నెస్ అనేది. వర్క్లో ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను. ఎక్కడైతే డ్రైవర్ ఉంటుందో ఆ డ్రైవర్ దగ్గర అయితే ఈ డ్రిమ్మర్ని అయితే మనం కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు డ్రిమ్మర్ యొక్క డీసీ డ్రిమ్మర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ప్రొఫైల్ లైట్ యొక్క బ్రైట్నెస్ అనేది ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.